హాయ్ హలో నమస్తే అండి. ఇది పఫ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అండి. ఇది ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్. ఇది రివర్స్లో పెట్టుకుని ఇది ఒరిజినల్ సైడ్ అండి, ఇది రివర్స్. దీన్ని లైనింగ్ అయితే ఇట్లాగా అటాచ్ చేసేస్తున్నాను. పెద్ద కుట్టు పెట్టుకుని ఇట్లాగా అవుట్ సైడ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే క్లాత్ జరగకుండా ఉండటానికి మనం ఈ సేఫ్ సైడ్ నీట్గా వస్తాను అనమాట. ఇలా పెద్ద కుట్టు పెట్టేసుకుని నేను దీనికైనా కానీ ఇలాగే కుట్టుకుంటానండి. పెద్ద కుట్టు పెట్టేసుకుని కుట్టేస్తాను అనమాట. అప్పుడు నీట్గా వస్తుంది, క్లాత్ జరగదు, మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకోవాలి తర్వాత. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏం చేయాలని అడుగుతారు. ఇట్లా నీట్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం పఫ్ పెడతానికి ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ పైన క్లాత్ మీద కూడా పడేలాగా మార్కింగ్ ఒకటి పెట్టుకోవాలండి. నేనైతే బ్లౌజ్కి అటాచ్ చేసినప్పుడే పెడతాను, కానీ మీకు చూపిస్తానికి ఇది పఫ్ హ్యాండ్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ కింద క్లాత్కి ఏదైతే మార్కింగ్ పెట్టామో అదే పైన కూడా పడేలాగా ఇలాగా ఫుట్ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇది మిడిల్ అండి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని అయితే మీరు చూసుకోవాలి. ఇలాగ మిడిల్ పార్ట్ వచ్చేలాగా మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. పఫ్ పెడతాం, మన మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అలాగ స్మాల్ పఫ్. మనకి కటింగ్ ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఇలాగ వెళ్ళేలాగా పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి కూడా అలాగే పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి రావాలి. మనం మార్కింగ్ అనేది కచ్చాయి పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేది రావాలని, అందుకే తెలియటానికి మనకి ఇలాగా కట్ అనేది ఇచ్చుకున్నాం అన్నమాట. ఇదిగోండి, ఇలాగ ఒక సైడ్ అయితే ఇచ్చేసాం కదా ఆఫ్ హ్యాండ్స్కి. కింద సైడ్ కూడా మనం మార్క్ చేసుకున్నామండి. ఇది మిడిల్ది. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వాలి అనేది మార్కింగ్. పైన ఫ్రిల్స్కి మనం ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇవి కుచ్చులు పైన అటు సైడ్ పెట్టామనుకోండి, కింద సైడ్ ఇటు పక్కకు పెట్టాలి. అప్పుడు పఫ్ అనేది బాగా తేలిక అనిపిస్తుంది అనమాట. మనకు వద్దు ఫ్లాట్ పఫ్ అడుగుతారు కొంతమంది. అయితే నాకు ఫ్లాట్గా ఉండాలండి, ఉబ్బినట్టు ఉండకూడదు అనుకున్న వాళ్ళకి సీదా పైన ఎటు సైడ్ అయితే పెడతామో అటు సైడే పఫ్స్ అనేది పెట్టేయాలండి. మార్కింగ్ చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఎక్కువ క్లాత్ పట్టేస్తే ఫిట్టింగ్లో తక్కువ అయిపోతుంది. ఇక్కడ వరకు ఉంది చూడండి మార్కింగ్. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా పఫ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇటు సైడ్ మనము కొంతమంది ఇలాగే వదిలేసుకుంటారు. నేను ఈ లాస్ట్ పైపింగ్ చేస్తాను, గోల్డ్ కలర్ థ్రెడ్తో పైపింగ్ అయితే ఇస్తాను. కొంతమంది అయితే ఇలాగ తుదికి వేయకుండా కుట్లు ఇక్కడ స్టిచ్ పడేలాగా చేస్తారు. అప్పుడు కింద పైన పఫ్ ఇలాగా ఉబ్బుతుంది అనమాట, విడివిడిగా చేస్తారనమాట. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. దీనికి ఈ సైడ్ అంతా పైపింగ్ చేసి బ్లౌజ్కి అటాచ్ చేస్తాం. థ్యాంక్ యూ.